మన టాపిక్ వచ్చేసి DBMS లో ఉన్నటువంటి SQL ఫంక్షన్స్. సో వాటినే మనం ఇంకా ఏమంటాము అంటే సింగిల్ రో ఫంక్షన్స్ అని చెప్పేసి కూడా అంటాం. ఓకేనా. ఫస్ట్ వన్ వచ్చేసి ఇందులో మనకి SQL ఫంక్షన్స్ లో 4 టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ అనేవి మనం యూజ్ చేస్తాం. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి డేట్ ఫంక్షన్స్, న్యూమరిక్ ఫంక్షన్స్, క్యారెక్టర్ ఫంక్షన్స్ అండ్ మిస్లీనియస్ ఫంక్షన్స్. ఓకే, సో మనకి ఫస్ట్ వన్ ఏంటి, డేట్ ఫంక్షన్స్. సో డేట్ ఫంక్షన్స్ లో వచ్చేసి మనం ఎన్ని టైప్స్ యూజ్ చేస్తాము అంటే 3 టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ అనేవి మనం యూజ్ చేసుకుంటాం. ఓకే, 3 టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్. సో మనకి డేట్ ఫంక్షన్స్ అంటే ఏంటి అని అంటే ఏదైతే మనము ఒక డేట్ ని మనం యాడ్ చేయాలి అని అన్నా, లేకపోతే ఒక డేట్ ని యాడ్ చేయాలన్నా, లేకపోతే ఒక మంత్ కి ఇంకొక మంత్ కి మధ్య ఉన్నటువంటి మంత్స్ ని మనం ప్రింట్ చేయాలి అన్నా, లేకపోతే సిస్టమ్ డేట్ ని మనం ప్రింట్ చేయాలి అని అన్నా కూడా మనం ఏం యూజ్ చేస్తాము అని అంటే డేట్ ఫంక్షన్స్ అనేవి యూజ్ చేస్తాం. సో మనకి 3 టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్. ఫస్ట్ వన్ వచ్చేసి యాడ్ మంత్స్, నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి మంత్స్ బిట్వీన్, నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి సిస్టమ్ డేట్. ఓకే, దాన్ని సిస్ డేట్ అని చెప్పేసి పిలుస్తాం. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి యాడ్ మంత్స్. సో మనం ఒక మంత్ కి మనము ఈ రోజు డేట్ ఉంటే కనుక దానికి మనం ఏం చేయాలి, 2 మంత్స్ అనేవి యాడ్ చేయాలి అనుకోండి. ఆల్రెడీ ఉన్న డేట్ కి మనం ఉన్న ఈ రోజు డేట్ నుంచి 2 మంత్స్ అనేవి యాడ్ చేయాలి. సో యాడ్ చేస్తే ఏ డేట్ అనేది మనకి ప్రింట్ చేస్తుంది. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి యాడ్ మంత్స్. సో దీనికి సింటాక్స్ ఎట్లా రాస్తాము అని అంటే ఫస్ట్ యాడ్ మంత్స్ కి సింటాక్స్. ఓకే, సో దీనికి సింటాక్స్ ఎట్లా రాస్తాము అని అంటే మనం దీంట్లో మనము సెలెక్ట్ అనే కమాండ్ అనేది యూజ్ చేసుకుంటాం. ఓకే, సెలెక్ట్ యాడ్ హైఫన్ మంత్స్ ఓపెన్ పారాన్సిస్ ఇచ్చేసి మనం ఈ రోజు టుడే డేట్ అంటే ఇక్కడ మనం సింటాక్స్ అంటే ఏం వేసుకుంటాము అంటే డేట్ 1 కామ మనం ఎన్ని మంత్స్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నామో దాని యొక్క సైజ్ అనేది ఇచ్చుకుంటాం. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్రమ్ డ్యూయల్. డ్యూయల్ అంటే ఏమని చెప్పుకున్నాం మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్. మనం డ్యూయల్ అంటే ఏంటి అని అంటే ఇక్కడ డూప్లికేట్ టేబుల్స్ అన్నమాట. సో మనకి ఆల్రెడీ ఒక డేట్ మనకు ఎస్క్యూఎల్ అనేది ఏదైతే ఒక సాఫ్ట్వేర్ ఉందో ఆ సాఫ్ట్వేర్ లో మనకి డూప్లికేట్ టేబుల్స్ అనేవి ఉంటాయి. సో వాటిని మనం ఇక్కడ ఈ సింటాక్స్ అనేది మనం ఎక్కడి నుంచి తీసుకుంటున్నాము అంటే డ్యూయల్ అనే టేబుల్ నుంచి తీసుకుంటాం. డ్యూయల్ అంటే డూప్లికేట్ టేబుల్. ఓకే, సో దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి ఎట్లా తీసుకోవాలి అని అంటే సెలెక్ట్ యాడ్ హైఫన్ మంత్స్ డేట్. ఈ రోజు డేట్ వేయాలన్నమాట. ఈ రోజు డేట్ ఎంత మనకి 31st Jan 2026. ఓకే, నెక్స్ట్ కామా సైజ్. మనం 2 మంత్స్ అనేవి యాడ్ చేయాలనుకున్నాం అనుకోండి. 2 మంత్స్ అంటే 2 అని చెప్పేసి ఎంత మనం ఒకవేళ 3 మంత్స్ కావాలనుకుంటే 3 మంత్స్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, మనకి ఎన్ని మంత్స్ యాడ్ అవ్వాలనుకుంటే అన్ని మంత్స్ యాడ్ చేసుకొని ఫ్రమ్ డ్యూయల్ అనే ఒక టేబుల్ నేమ్ ఇస్తాం. డ్యూయల్ అని అంటే మనకి డూప్లికేట్ టేబుల్ అనమాట. ఆటోమేటిక్ గా మనకి మనకి SQL ఏదైతే ఉంటుందో దాంట్లో మనకి ఏమవుతుందంటే ఆ టేబుల్ అనేది డూప్లికేట్ టేబుల్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో మనకి ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుంది అని అంటే మనకి యాడ్ మంత్స్ అని చెప్పేసి మనకి తీసుకుంటాము. యాడ్ మంత్స్ అని చెప్పేసి దీనికి మనకి ఈరోజు 31st కాబట్టి ఈ 31st నుంచి మనకి ఎన్ని మంత్స్ యాడ్ అవ్వాలి, 2 మంత్స్ అనేవి యాడ్ అవ్వాలి. 2 మంత్స్ అంటే మనకి మార్చ్. సో మనకి ఇక్కడ మనకి ఏ డేట్ అవుతుంది 31st March 26. ఓకేనా. సో మనకి ప్రింట్ అవ్వాల్సింది ఏంటిది 2 మంత్స్ అనేవి యాడ్ అయ్యి ఈ డేట్ అనేది మనకి ప్రింట్ అవ్వాలి. 2 మంత్స్ తర్వాత ఉన్నటువంటి డేట్ అనేది మనకి ప్రింట్ అవ్వాలి. సో అట్లా మనం ఏం చేస్తాము మంత్స్ అనేవి యాడ్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి మంత్స్ బిట్వీన్. అంటే మనం ఇక్కడ ఒక మంత్ కి అలాగే ఇంకొక మంత్ కి ఉన్నటువంటి మధ్యలో ఎన్ని మంత్స్ అనేవి మనం తీసుకుంటున్నాము. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తాము సెలెక్ట్. ఇక్కడ కూడా మనం ఏం యూజ్ చేయాలి అని అంటే సెలెక్ట్ అనే కమాండ్ యూజ్ చేస్తాము. మంత్స్ బిట్వీన్. ఓకే, ఇక్కడ మనం డేట్ 1 ఇచ్చాం కదా, ఈ డేట్ 1 కామా డేట్ 2 అంటే మనకి ఈ 2 డేట్స్ అనేవి ఇచ్చుకుంటాం.
డేట్ 1కి అలాగే డేట్ 2కి ఉన్నటువంటి మధ్యలో ఎన్ని మంత్స్ అయితే ఉన్నాయో ఆ మంత్స్ అనేవి మనకి ప్రింట్ చేయాలి. ఎక్కడి నుంచి? డ్యూయల్ అనే టేబుల్ నుంచి. డ్యూయల్ అంటే మనకేంటి? డూప్లికేట్ టేబుల్. ఓకే, సో ఇక్కడ కూడా మనం ఏం చేస్తాం, ఎగ్జాంపుల్లో ఎట్లా తీసుకుంటాము అని అంటే సెలెక్ట్ మంత్స్ అండర్స్కోర్ బిట్వీన్ డేట్ 1 అంటే ఎంత? ఈరోజు డేట్ అనేది ఎంత మనకి? 31st జాన్ కాబట్టి అంతకన్నా మనకి అంతకు ముందు డేట్ అంటే నెక్స్ట్ అంతకు ముందు ఇయర్ దిద్దాం మనం. 31st జాన్ 2025 ఇస్తున్నా డేట్ నేను. ఓకే, 2025 కామా ఏ డేట్ ఇవ్వాలి? 31st జాన్ 2026. ఓకే, 26 అని చెప్పేసి నేను ఇస్తున్నా. ఓకే, సో ఇక్కడ మనకి క్లోజ్ చేసి ఫ్రమ్ డ్యూయల్ అని చెప్పేసి అని అంటాం. సో ఈ రెండింటికి మధ్యలో మనకి ఎన్ని మంత్స్ గ్యాప్ ఉంది? 25కి అలాగే 26కి మధ్యలో మనకి ఎన్ని మంత్స్ గ్యాప్ ఉండదు? 12 మంత్స్. సో మనకు వచ్చే ఆన్సర్ ఏంటి? 12 అని మనకి ప్రింట్ అవ్వాలి. ఇక్కడ మనకి మంత్స్ బిట్వీన్ అని చెప్పేసి మనకి ఏ ఆన్సర్ వస్తుంది అంటే 12 అనే ఆన్సర్ వస్తుంది. ఎందుకంటే 25 జనవరికి అలాగే 26 జనవరికి మధ్యలో మనకి ఎన్ని మంత్స్ ఉన్నాయి? 12 మంత్స్ అనేవి ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి సిస్టమ్ డేట్. సో మనకి సిస్టమ్ డేట్ అనేది మనకి ఏదైతే ఉంటుందో ఆ సిస్టమ్ డేట్ అనేది మనకి ప్రింట్ అవ్వాలి. సో అట్లా ప్రింట్ అవ్వాలి అని అంటే మనం ఏ కమాండ్ తీసుకుంటాము అని అంటే సిస్ అనే ఒక సిస్ డేట్ అనే ఒక కమాండ్ అనేది తీసుకుంటాం. సో దీనికి కూడా మనం ఏం చేస్తాము? సెలెక్ట్ సిస్ డేట్. సో మనకి ఏ డేట్ అయితే మనకి సిస్టంలో మనకి ఉంటుందో ఆ డేట్ అనేది మనకి ప్రింట్ అవుతుంది ఫ్రమ్ డ్యూయల్. సో మనకి ఇక్కడ ఏముంటుంది? సిస్ డేట్ అని చెప్పేసి ఈరోజు డేట్ ఎంత? 31st. సో మనకి ఈరోజు ఎక్కడ ఏదైతే మనకి సిస్టంలో ఏదైతే ఉంటుందో ఆ డేట్ అనేది మనకి ప్రింట్ అవుతుంది. సో ఇట్లా మనం ఏం యూజ్ చేస్తాము? డేట్ ఫంక్షన్స్ అనేవి యూజ్ చేస్తాం. ఓకే, ఫస్ట్ ఏంటివి? యాడ్ మంత్స్, మంత్స్ బిట్వీన్, సిస్టమ్ డేట్. ఇంకా మీరు ఇంకా యాడ్ చేయాలి అనుకుంటే ఇంకా ఏం చేయవచ్చు? లాస్ట్ మంత్, నెక్స్ట్ డే అని కానీ లేకపోతే టుడే అని కానీ ఏ డేట్ అయినా మీరు టుడే అంటే సిస్టమ్ డేట్ అనేది ఇస్తే కనుక మనకి ఏది ప్రింట్ అవుతుంది? టుడే డేటే ప్రింట్ అవుతుంది. ఈ రోజు ఏదైతే మనకి డేట్ ఉందో ఆ డేట్ అనేది మనకి ప్రింట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ డే అని, లాస్ట్ డే అని అట్లా మీరు ఏ డేట్ అయినా కూడా మీరు ప్రింట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి న్యూమరిక్ ఫంక్షన్స్. నెక్స్ట్ టైప్ ఏంటిది? న్యూమరిక్ ఫంక్షన్స్. సో న్యూమరిక్ ఫంక్షన్స్ లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూమరిక్ ఫంక్షన్స్ అనేవి యూజ్ చేస్తాం. న్యూమరిక్ ఫంక్షన్స్ అనేవి మనకి డేటా అనేది ఎట్లా ఉండదు? న్యూమరిక్ వాల్యూస్ లోనే మనకి రిజల్ట్ అనేది వస్తుంది. ఓకే, న్యూమరిక్ అంటే ఏంటి? నెంబర్స్. ఓకే, సో మనం ఏదైనా ఒక వాల్యూ ఇచ్చాము అంటే ఒక ఫంక్షన్ న్యూమరిక్ ఫంక్షన్ ఇచ్చామంటే అది మనకి ఎలా డిస్ప్లే చేస్తుంది అంటే డెసిమల్లో మనకి ఒక సమ్ డిజిట్స్ లో మనకి ప్రింట్ చేస్తుంది. ఓకే, దాన్ని ఏమంటాము అని అంటే న్యూమరిక్ ఫంక్షన్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఓకే, ఫస్ట్ దీంట్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూమరిక్ ఫంక్షన్స్ అనేవి ఉన్నాయి. సో వాటిలో కొన్ని చూద్దాం. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి యాబ్స్. యాబ్స్ అంటే ఏంటి అంటే అబ్సల్యూట్ ఫంక్షన్. ఓకే, సో మనకి అబ్సల్యూట్ ఫంక్షన్ అంటే ఏంటంటే ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ ని మాత్రమే డిస్ప్లే చేస్తుంది. ఒకవేళ మనం నెగిటివ్ వాల్యూస్ ఇచ్చినా కూడా మనకి ఏం వాల్యూస్ ప్రింట్ చేస్తుంది అని అంటే ఇది ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ ని మాత్రమే ప్రింట్ చేస్తుంది. ఓకే, ఏబిఎస్ యాబ్స్ అంటే ఏంటి? అబ్సల్యూట్. సో ఇవి మనకి ఏం ప్రింట్ చేస్తుంది? ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ ని మాత్రమే ఇస్తుంది అనమాట. సో దీన్ని మనం ఎలా తీసుకుంటాము అని అంటే ఎగ్జాంపుల్ వచ్చేసి ఫస్ట్ సెలెక్ట్. సో దీనికి కూడా మనం ఏం యూజ్ చేస్తాము? సెలెక్ట్ అనే కమాండ్ యూజ్ చేస్తాము. యాబ్స్ 12 నేనేం తీసుకుంటున్నా? 12 మైనస్ వాల్యూస్ తీసుకుంటాం. అది మనం తీసుకుందాం. ఎందుకంటే మనకి ఇదేం చేయాలి? మనం మైనస్ వాల్యూస్ అనేవి నెగిటివ్ వాల్యూస్ అనేవి తీసుకున్నప్పటికీ అవి మనకి ఏం ప్రింట్ చేస్తుంది? ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ ని మాత్రమే ప్రింట్ చేస్తుంది. సో -12.3652 అని చెప్పేసి ఇచ్చేసి దీంట్లో మనం ఎక్కడి నుంచి తీసుకోవాలి? ఇది కూడా మనం ఎక్కడి నుంచి తీసుకుంటాము అని అంటే డూప్లికేట్ టేబుల్ నుంచే తీసుకుంటాం.
ఓకే సారీ డమ్మీ టేబుల్ నుంచి తీసుకుంటాం. ఓకే, సో ఫ్రమ్ డ్యూయల్. సో ఇక్కడ మనకి ఏం ప్రింట్ చేస్తుంది, యాప్స్ అని చెప్పేసి తీసుకుని దీన్ని మనకి ఏమంటాము అని అంటే మనకి ఏమొస్తుంది 12.36 అన్నాం కదా. సో మనకి ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది 37, ఎందుకంటే 36.52 అన్నాం కదా. సో మనకి డిజిట్స్ లో తీసుకోవాలి అని అంటే అప్ టు 2.2 వాల్యూస్ వరకే తీసుకుంటుంది, పాయింట్ తర్వాత వాల్యూస్ ని. సో మనకి 36 ఉంది కాబట్టి డైరెక్ట్ గా 37 అని చెప్పేసి ప్రింట్ చేస్తుంది. అలాగే పాజిటివ్ వాల్యూస్ ని మాత్రమే ప్రింట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి పవర్. పవర్. సో మనకి పవర్ అంటే ఏంటి, 2 to the power 2 అని ఇచ్చామనుకోండి, మనకు వాల్యూ ఎంత వస్తుంది 4 వస్తుంది. 2 to the power of 3 అని ఇచ్చామనుకోండి 6 అని, 2 2s are 4, 4 2s are 8. సో అట్లా మనకి 2 పవర్ ఎంతైతే వాల్యూస్ అనేవి ఇస్తామో మనం, లేకపోతే 3 power 4 అని ఇచ్చామనుకోండి ఎంత వాల్యూ వస్తుంది 81. 3 3s are 9, 9 3s are 81. సారీ. ఓకే, సో అట్లా 3 power 4 ఇస్తే కనుక మనకి వాల్యూ ఎంత వస్తుంది 81 అనేది ప్రింట్ అవుతుంది. సో అట్లా మనం పవర్ వాల్యూస్ ఏవైనా ఇవ్వాలి అని అంటే మనం ఏ ఫంక్షన్ యూజ్ చేస్తాము అంటే పవర్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. సో దీనికి ఎగ్జాంపుల్ ఎట్లా తీసుకుంటాము అని అంటే సెలెక్ట్ అనే కమాండ్ యూజ్ చేసి పవర్ ఆఫ్ 2, 3 అని చెప్పేసి ఇచ్చి ఫ్రమ్ డ్యూయల్ అని ఇచ్చామనుకోండి. డ్యూయల్ అంటే ఏంటి, డమ్మీ టేబుల్. ఓకే, సో మనకి ఇక్కడ సెలెక్ట్ పవర్ ఆఫ్ 2, 3 ఫ్రమ్ డ్యూయల్ అని అంటే కనుక మనకి ఏం చేస్తుంది 2 to the power of 3 అంటే మనకి ఎంత వస్తుంది వాల్యూ 2 into 2 into 2 అంటే 2 2s are 4, 4 2s are 8. సో మనకి ఇక్కడ పవర్ అని చెప్పేసి తీసుకుని మనకి వాల్యూ ఎంత ప్రింట్ చేస్తుంది అంటే 8 అనే వాల్యూని ప్రింట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ట్రంక్. సో ట్రంక్ అంటే ఏం చేస్తుంది, థర్డ్ పాయింట్. ఫస్ట్ వన్ ఏమో యాబ్స్, సెకండ్ వన్ వచ్చేసి పవర్, నెక్స్ట్ థర్డ్ టైప్ వచ్చేసి ట్రంకేట్. థర్డ్ టైప్ దాన్ని మనం ఎలా తీసుకుంటామంటే ట్రంక్ అని చెప్పేసి తీసుకుంటాం. సో మనకి ఇది ఏం ప్రింట్ చేస్తుంది అంటే ఎగ్జాక్ట్ వాల్యూస్ ని మనకి అది మనకి ఇప్పుడు మనకి ఇందాక మనం ఏం చేసిన యాప్స్ లో ఎట్లా తీసుకున్నాము 12.3652 అని అంటే మనకి ఎంత ప్రింట్ చేసింది 12.37 అని చెప్పేసి ప్రింట్ చేసింది. బట్ మనకి ఇక్కడ ఎలా ప్రింట్ చేస్తుంది అని అంటే ఓన్లీ 36 నే ప్రింట్ చేస్తుంది అనమాట, ట్రంకేట్ వాల్యూ అనమాట. అంటే తర్వాత 2 వాల్యూస్ ని ప్రింట్ చేస్తుంది, నెక్స్ట్ ఉన్నటువంటి వాల్యూస్ ని మనకి ఏం చేస్తుంది డిలీట్ చేసేస్తుంది. ఓకే, దీన్ని ఎలా తీసుకుంటాము అని అంటే ఎగ్జాంపుల్ వచ్చేసి సెలెక్ట్. దీనికి ప్రతిదానికి మనం ఏం యూజ్ చేస్తాము అని అంటే సెలెక్ట్ కమాండే యూజ్ చేస్తాం. ట్రంక్ ఆఫ్ నేనేం చేస్తాను 12.3652 ఫ్రమ్ డ్యూయల్ అని చెప్పేసి ఇస్తున్నా. ఓకే, సో ఇప్పుడు మనకి అవుట్పుట్ ఏమొస్తుంది ట్రంక్ అని చెప్పేసి తీసుకుంటుంది. నెక్స్ట్ ఇలా వచ్చేసి దీనికి 12.36 అనే ప్రింట్ చేస్తుంది. ఇందాక ఏమైంది 3652 అంటే 37 వచ్చింది. బట్ మనకి ఇక్కడ ట్రంకేట్ వాల్యూస్ లో మనకి ఏంటంటే ఓన్లీ ఆ తర్వాత ఉన్నటువంటి ఓన్లీ 36 వరకే ప్రింట్ చేస్తుంది, నెక్స్ట్ వాల్యూ అనేది డిలీట్ చేసేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ టైప్ వచ్చేసి మనం ఏం తీసుకుంటాము అని అంటే రౌండ్. సో రౌండ్ లో మనకి ఏం చేస్తాము అని అంటే టోటల్ ఇది కూడా సేమ్ మనకి ఇక్కడ ఏంటి రౌండ్ అనేది యూజ్ చేస్తాము. రౌండ్ లో మనం ఏం తీసుకుంటాము అని అంటే దీనికి కూడా సెలెక్ట్ కమాండ్ అనేది యూజ్ చేస్తాము. సెలెక్ట్ రౌండ్ ఆఫ్ ఇప్పుడు 12.3652 అని చెప్పేసి తీసుకున్నాను కదా. సో దీనికి మనం ఎలా చేయాలి అని అంటే ఫ్రమ్ డ్యూయల్ ఎలా ప్రింట్ అవుట్పుట్ అనేది ఎలా ప్రింట్ అవుతుంది రౌండ్ అని చెప్పేసి ఇవ్వగానే మనకి ఏం ప్రింట్ అవుతుంది 12.37 అని చెప్పేసి ప్రింట్ అవుతుంది. ఫస్ట్ యాప్స్ లో ఏమో మనకి నెగిటివ్ వాల్యూ ఇచ్చాము కానీ పాజిటివ్ వాల్యూ అనేది ప్రింట్ అయ్యింది. ఎలా ప్రింట్ అయింది -12.3652 అని ఇస్తే 12.37 అని ప్రింట్ అయ్యింది. ఓకే, బట్ మనం ఇక్కడ ఏం చేస్తున్నాం పాజిటివ్ వాల్యూనే ఇస్తున్నాము కానీ మనకి ఏమవుతుంది నెక్స్ట్ వాల్యూస్ అనేవి తీసేసి అక్కడ మనకి 37 అని చెప్పేసి ప్రింట్ అవుతుంది. సో మనకి రౌండ్ అప్ అనేది చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మనకి దీంట్లో ఎలా తీసుకోవాలంటే 2 అని అంటే ఇక్కడ మనం ఏం చేయాలి అని అంటే
2 వాల్యూస్ వరకే మనకి ప్రింట్ అవ్వాలి. అంటే పాయింట్ తర్వాత మనకి ఎన్ని వాల్యూస్ ప్రింట్ అవ్వాలి, 2 పాయింట్స్. సో మనకి అవి రౌండ్ ఆఫ్ చేసేసి 37 అని చెప్పేసి ప్రింట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి స్క్వేర్ రూట్, ఫిఫ్త్ టైప్. ఫిఫ్త్ టైప్ వచ్చేసి స్క్వేర్ రూట్. దాన్ని మనం ఎలా తీసుకోవచ్చు, SQRT అని చెప్పేసి తీసుకుంటాం. సో దీనికి ఎలా తీసుకుంటాము అని అంటే సింటాక్స్ సెలెక్ట్ స్క్వేర్ రూట్ అంటే ఏంటి, మనకి స్క్వేర్ రూట్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 25 అని ఉంది అనుకోండి, మనకి వాల్యూ ఎంత రావాలి, 5 అనేది రావాలి. సో అట్లా స్క్వేర్ రూట్ ఆఫ్ 16 అన్నాం అనుకోండి, మనకి ఎంత వాల్యూ రావాలి, 4 అనే వాల్యూ రావాలి. సో అట్లా మనకి స్క్వేర్ రూట్ వాల్యూస్ లో మనం ఏదైతే తీసుకుంటామో దానికి స్క్వేర్ రూట్ అనేది మనకి పవర్స్ అనేవి కట్ చేసి మనకి ఒక సమ్ వాల్యూ అనేది ఇస్తుంది. సో అట్లా మనం సెలెక్ట్ SQRT ఆఫ్ 25 అని చెప్పేసి ఇస్తున్నాం. సో దీనికి మనం ఏం తీసుకోవాలి, డమ్మీ టేబుల్ అనేది తీసుకోవాలి ఫ్రమ్ డ్యూయల్. సో మనకి ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది, SQRT అని చెప్పేసి 5 వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్లోర్. సిక్స్త్ టైప్ వచ్చేసి ఫ్లోర్ ఫంక్షన్. సో ఫ్లోర్ ఫంక్షన్ అనేది ఏం చేస్తుంది అయితే అంటే మనకి ఇంత రౌండ్ లో ఏమైంది, 12.37 అనేది ప్రింట్ అయింది. సో మనకి ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది అని అంటే మనకి 12.37 మళ్ళీ రౌండ్, మా ఫ్లోర్ అంటే ఏంటంటే 13 వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది మనకి డైరెక్ట్ గా. ఓకే, సో దీనికి కూడా మనం ఏం యూజ్ చేస్తాం, సెలెక్ట్ అనే కమాండ్ యూజ్ చేస్తాము. దీంట్లో మనకి ఫ్లోర్ ఆఫ్ 12.3652 ఫ్రమ్ డ్యూయల్. డ్యూయల్ అంటే ఏమని చెప్పుకున్నాము, డమ్మీ టేబుల్. ఓకే, సో మనకి ఫ్లోర్ అని ఇవ్వగానే మనకి ఏం ప్రింట్, ఆ వాల్యూ ఇవ్వగానే మనకి ఎట్లా ప్రింట్ అవుతుంది, 13 అనే వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి సెవెంత్ వన్ వచ్చేసి సెయిల్. సెయిల్ అనే ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం. సో సెయిల్ అనేది ఏం చేస్తుంది, మనకి దీంట్లో కూడా మనకి ఏం చేస్తుంది అని అంటే రౌండ్ చేసేసి మనకి ఏం చేస్తాం, తీసుకుంటాం సెలెక్ట్, దీని కమాండ్ వచ్చేసి సెయిల్ ఆఫ్ 68.7879 అని చెప్పేసి తీసుకుంటాము ఫ్రమ్ డ్యూయల్ అని చెప్పేసి తీసుకుంటే కనుక మనకి ఏం ప్రింట్ అవుతుంది, సెయిల్ అనేది ఈ వాల్యూ అనేది మనకి ఎలా ప్రింట్ అవుతుంది అని అంటే 69 అని చెప్పేసి ప్రింట్ అవుతుంది. ఓకే, సో దీస్ ఆర్ ద న్యూమరిక్ ఫంక్షన్స్. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చెప్పుకున్నాం, డేట్ ఫంక్షన్స్ చెప్పుకున్నాము. నెక్స్ట్ వన్ వచ్చేసి న్యూమరిక్ ఫంక్షన్స్. ఫస్ట్ డేట్ ఫంక్షన్ లో ఏమేమి తీసుకున్నాం మనము, యాడ్ మంత్స్, నెక్స్ట్ వన్ వచ్చేసి మంత్స్ బిట్వీన్, నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి సిస్టమ్ డేట్. న్యూమరిక్ ఫంక్షన్స్ లో 7 టైప్స్ అనేవి తీసుకున్నాము. ఫస్ట్ వన్ వచ్చేసి ఏం తీసుకున్నాము, యాబ్స్. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి పవర్, నెక్స్ట్ రౌండ్, నెక్స్ట్ వన్ వచ్చేసి స్క్వేర్ రూట్, ఫ్లోర్, సెయిల్. సో 7 టైప్స్ అనేవి మనకి దేంట్లో వస్తాయి అంటే న్యూమరిక్ ఫంక్షన్స్ అనేవి వస్తాయి. సో ఇవన్నీ మనకి ఏంటివి, మ్యాథమెటికల్ ఫంక్షన్స్ అనమాట. మనం ఏదైతే ఒక ఫంక్షన్ తీసుకుంటున్నామో ఆ ఫంక్షన్ అనేది మనకి ఒక న్యూమరికల్ డిజిట్స్ లో మనకి డిస్ప్లే అవ్వడానికి, ఒక డెసిమల్ వాల్యూస్ ని ప్రింట్ చేయడానికి మనం న్యూమరిక్ ఫంక్షన్స్ అనేవి యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ క్లాస్ లో మనం క్యారెక్టర్ అండ్ మిస్లేనియస్ ఫంక్షన్స్ అనేవి చెప్పుకుందాం. ఓకే, సో ఈ టాపిక్ కనుక మీకు అర్థమైనట్లయితే కనుక మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.